నమస్తే, నేను విజయారెడ్డి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అనేసి ఆయన, ఇంక్లూడింగ్ 3 మంత్రులు కూడా ఉన్నారనుకోండి, 3 క్లస్టర్స్గా విభజించి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, ఈ 29 మంది అసలు ప్రజల్లోకి వెళ్తలేరు, అనవసరమైన భూదందాల సివిల్ సెటిల్మెంట్స్లో తలదూరుస్తున్నారు అనేసి, వాళ్ళ పనితీరు బాగాలేదనేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్టుగా ఆయన అనుంగు పత్రికలో కూడా వార్తలు రాపించుకున్నారు. అంటే ఇక్కడ నేను నాతో కూర్చున్న గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఈరోజు, సో పరిచయం అక్కర్లేని పేరు, ఈ పాటికి కొంత మీకు క్లూ ఇస్తాను. అంటే ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజలకు మేమున్నాము అని చెప్పి నమ్మబలికి, అంటే చావైనా పుట్టుకైనా ఏదైనా మేమున్నామంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చి, గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు అంటే నిజంగా ఆరోపణల అందులో వాస్తవం ఉందా? ఎస్, నేను చెప్తుంది ఎవరి గురించో కాదండి, ఆలేరు ఎమ్మెల్యే ఎవరైతే బీర్ల ఐలయ్య గురించి మనం చాలా కథలు వింటున్నాము. ఇవి కథలేనా, నిజమా కాదా అనే విషయాలను ఎవరినో అడిగి తెలుసుకున్నాం. ఎందుకు మనతో ఉన్నారు, సో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు వాస్తవమే, నిజంగా ఆరోపణలు ఇందులో రియాలిటీ ఉందో, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమనే ఉన్నాడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే గతంలో నేను ప్రెస్ మీట్లు చూశాను, మీరు ఈ మధ్యకాలంలో కొంచెము ఒక సిరీస్, వెబ్ సిరీస్ లాగా మీరు సిరీస్ వైజ్గా బయట పెడుతున్నారు. ఎందుకు నమ్మాల్సి వస్తుంది అంటే ఆరోపణలను నేను కూడా ఎందుకు కొట్టి పాడేయడం లేదంటే, సాక్షాత్తు రేవంత్ రెడ్డి 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, భూదందాలలో జోక్యం చేసుకుంటున్నారు అన్నాడు. ఆయనే అన్నాడు, ఎవరో కాదు. మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ భూదందాల విషయంలో జనరల్గా రాష్ట్రంలో, అది తెలంగాణ కావచ్చు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎమ్మెల్యేలగానే ఫస్ట్ గుర్తొచ్చేవి సెటిల్మెంట్స్, ఈ భూదందాలే. ఏం జరుగుతుంది అసలు బీర్ల ఐలయ్య విషయంలో ఏం జరుగుతుంది? నేను 2 సార్లు కూడా వారి విషయాలు బయట పెట్టడం జరిగింది. 2 ఇష్యూస్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడం, తన అనుచరులకు తన వాళ్లకు వాటిని ఇవ్వడం, అదేవిధంగా తద్వారా లాభం పొందడం అనేది నేను చేస్తున్న పని. నేను మొదటిసారి ఆయన గురించి చెప్పినప్పుడు కొలన్పాకలో ఉన్న ల్యాండ్ని ఏ విధంగా అయితే ఆయన కబ్జా చేసుకున్నాడో, కబ్జా చేసుకున్న భూమిని బినామీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించిన భూమిని ఒకటే రోజులో నాలా పర్మిషన్ తీసుకొని డిటిసిపి లేఅవుట్ లేకుండా అసలు పేపర్ మీద మాత్రమే చూపిస్తూ సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి ఒక్కటే రోజులో 154 మంది పేర్ల మీద ప్లాట్లు చేసి అమ్మేసిన సందర్భం. ఇది గవర్నమెంట్ ల్యాండ్? అది లేదు, ఇట్స్ ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా అందులో ఒక బాధితుడు, నాకు కష్టం ఉన్నది, నేను కుదవబెట్టుకున్నాను నా భూమిని, ఒక మార్వాడి సేటు కుదవబెట్టుకున్నాను, ఈరోజు నేను డబ్బులు కొంచెం ఆలస్యమైనంత మాత్రాన మార్వాడి సేటు నా భూమి పత్రాలు నాకు ఇవ్వట్లేదు, నాకు సాయం అందించండి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినట్టుగా మాకు తెలుసు. ఆయన పేరు వంటల జంగయ్య. ఈ వంటల జంగయ్య గతంలో మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, మేము సివిల్ మ్యాటర్స్లో రాము, మీరు ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లీగల్గా చూసుకోండి, కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మేము అప్పుడు పంపించేసినాం. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారిని, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని ఆ వంటల జంగయ్య గారు అప్రోచ్ అయినట్టుగా మాకు తెలిసింది. ఆయన సరే నేను ఆ మార్వాడి ఆయన్ని పిలిపిస్తాను, నేను సెటిల్ చేపిస్తానన్న విషయం. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, మార్వాడి అతన్ని ఎమ్మెల్యే గారు పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకొని తనకు కావాల్సినది భూమి తనకు రాయించుకొని తన వాళ్ళ పేరు మీద రాయించుకొని ఆ తర్వాత ఆ మార్వాడి ఆయనకు సాయం చేసినట్టుగా ఈ జంగయ్యకి తెలిసింది. వెంటనే జంగయ్య ఉక్రోషంతో ఎమ్మెల్సీ గారు మన తీన్మార్ మల్లన్న గారిని అప్రోచ్ అయినారు. అయ్యా నాకు అన్యాయం జరిగిందని నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోతే, ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన ఇంకా పెద్ద అన్యాయం చేసిండని చెప్పి తీన్మార్ మల్లన్న దగ్గర పోతే, తీన్మార్ మల్లన్న గారు బాజాబ్తా తన క్యూ న్యూస్ ఛానల్లో ఆ వంటల జంగయ్యని నిలబెట్టి విషయం అంతా కూడా మీడియాలో చెప్పారు, విషయం అంతా కూడా చెప్పినారు. ఆ విషయం నేను కూడా చూసినాను. ఆ తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను తెప్పించుకున్నాను. వెరీ నెక్స్ట్ డే సబ్ రిజిస్ట్రారు సస్పెండ్ అయ్యాడు. సబ్ రిజిస్ట్రార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు అంటే, డిటిసి లేఅవుట్ పర్మిషన్ లేకుండా 154 మంది పేర్ల మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. ప్లాట్లు 19 జనవరి, 20 జనవరి, 21 జనవరి, 3 రోజులలో, 19, 20, 21, 3 రోజులలో ప్లాట్లు అయిపోయినాయి. సో ఈ 154 ప్లాట్లు ఇవన్నీ కూడా అక్రమంగా జరిగినాయి. కాబట్టి డైరెక్టర్ ఆఫ్ రిజిస్ట్రార్ వీళ్ళందరూ వచ్చి, ఏడీ రిజిస్ట్రార్ అందరూ వచ్చి తనిఖీ చేసి ఇమ్మీడియట్గా 1 డేలోనే సబ్ రిజిస్ట్రార్ గారిని సస్పెండ్. సో తెల్లం అయిపోయింది. క్యూ న్యూస్
లో వచ్చిన వార్త స్వయంగా మనకందరికీ తెలుసు వారెవరో. శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు. ఆయన స్వయంగా కాంగ్రెస్ పార్టీ. ఆయన మాట్లాడుతూ శాసనసభ్యుడి పేరు చెప్పకపోయినా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు ఇట్లాంటి అక్రమాలు చేస్తే ఊరుకోను, ఇది నా కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా వస్తుంది, ఇట్లాంటివి ఇంకోసారి చేయొద్దని నేను చెప్తున్నాను, చేస్తే మాత్రం నేను ఊరుకోను, వదిలిపెట్టానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో నా దగ్గర ఉన్న ఆధారాలకి, వారు చెప్పిన మాటలకి, నాకు వచ్చిన కంప్లైంట్కి అన్నీ సరిపోయినాయి. కాబట్టి నేను ప్రెస్ ముందుకు వచ్చి ఒకరోజు చెప్పాను, వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ముందు మీరు చేసే పనులు ఆపండి, అసలు ఒక గౌరవమైన స్థానంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చేయకూడదు కదా, అన్యాయంగా చేస్తున్నారు, మీ వల్ల సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయిన మాట నేను స్పష్టంగా చెప్పినాను, ఆధారాలతో చూపించాను. 154 మంది పేర్లు కూడా ఇచ్చాను నేను మీడియాకి, ఆధారాలతో ఇచ్చాను. ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరి నుంచి ఎవరికి మారింది, మళ్ళీ వాళ్ళ నుంచి జీపీ ఎవరికైంది, మళ్ళీ వాళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ ఎవరికైంది, వాళ్ళ నుంచి 154 ప్లాట్లు ఎవరికైంది. ఈ భూమికి సంబంధించిన బాధితులు ఎంతమంది ఉంటారు? అంటే ఒకటి వంటల జంగయ్య. యాక్చువల్లీ ఆయన ఎన్ని ఎకరాల భూమి ఉండొచ్చు? ఆయనకి ఎక్కువ భూమి ఉన్నా ఇప్పుడు దీంట్లో వచ్చిన సమస్య 7 ఎకరాల 20 గుంటలు, 7 ఎకరాలు 28 గుంటలు ఇది ఇష్యూ. 7 ఎకరాలు 28 గుంటల్ని వాళ్ళు 154 ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు. కంప్లీట్గా వంటల జంగయ్య ల్యాండ్ ఈ విధంగా 154 మంది పేర్ల మీదకి వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ ఇష్యూ నేను ఆయన గురించి చెప్పింది. దాని తర్వాత కూడా మార్పు వస్తుందేమో అనుకున్నాం, మార్పుకు రాకపోగా ఇంకొక ఇష్యూ కూడా తెలియపినారు వాళ్ళు. ఈ మధ్యన ఆలేరులో బయటపడింది. ఆలేరులో ఎస్టీలకు గతంలో ఎప్పుడో 94లో ఇచ్చిన భూములు అవి, నాట్ నౌ 94లో ఇచ్చిన భూములు అవి. అంటే వాళ్ళకి అసైన్ చేసినారు సీలింగ్ భూములని, కొందరు గిరిజనులకు పట్టాలు ఇచ్చినారు. పట్టాలు ఇచ్చిన భూములలో మరి అసైన్ చేసిన భూములు కొనకూడదు అమ్మకూడదు అనేది ఒకటి మనకు రూల్ తెలిసిన విషయమే. అందులో ఒక ఎస్టీ అమ్మేసినారు, ఒక ఎస్టీ రైతు భూమిని అమ్ముకున్నారు. అమ్ముకున్న భూమి మళ్ళీ ఇంకొకరి మీదకి మారింది. మారినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, జీపీఏ చేసినారు. ఎవరికి జీపీఏ చేసినారు? స్వయంగా ఇప్పటి బీర్లా ఐలయ్య గారి డ్రైవర్ పేరు మీద ఏది జీపీఏ చేసినారు. ఈ జీపీఏ చేసిన డ్రైవర్ ఏం చేసినాడు, మళ్ళీ వీళ్ళ బంధువుల పేరు మీదకి, బీర్లా ఐలయ్య గారి బంధువుల పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసిండు. ఇది రీసెంట్గా మొన్న నవంబర్లో జరిగిన విషయం. ఇంకొక సేమ్ దాని పక్కనే ఉన్న ఇంకొక సర్వే నెంబర్లో సీలింగ్ భూములది, సీలింగ్ భూములు అంటే కొంత ల్యాండ్ సీలింగ్ భూములలో కొన్ని ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్స్ని మళ్ళీ అందులో కూడా ఎస్టీలకు అసైన్ చేసిన భూమి పోగా మిగిలిన సీలింగ్ భూములలో అక్రమంగా ఎవరైతే ఇందులో కొన్నారో, అసైన్డ్ భూమి కొన్నారో వాళ్ళ కొడుకు పేరు మీదకి ఆ భూమిని, సీలింగ్ భూమిని కొంత వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు, ఆ తర్వాత ఆయన జీపీఏ చేసుకున్నట్టు, జీపీఏ చేసిన భూమిని బీర్లా ఐలయ్య గారి పిఏ పేరు మీదకి జీపీఏ చేసింది. జీపీఏ చేసిన ఆ పిఏ ఏం చేసినారు, మళ్ళీ వీళ్ళ బంధువుల పేరు మీదకి ఇది అది రెండు కలిపి 2 ఎకరాల 30 గుంటల్ని వీళ్ళ బంధువుల పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసేసినారు. ఈ విషయం ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఈ విషయం మా దగ్గరనే ఉన్న ఒక ప్రైవేట్ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్, ప్రైమ్ టైమ్ ఏదో ఉన్నట్టుంది, రమణాకర్ అనే వ్యక్తి వారిని ఇంటర్వ్యూ చేసినారు. మీరేమో ఫస్ట్ టైం ఈ ఆరోపణ వచ్చినప్పుడు ఏది నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, ఆమె రాజకీయ సన్యాసం చేయాలని ఛాలెంజ్ చేసినారు కదా, పూర్తి ఆధారాలతో అది ఇచ్చినారు. ఇప్పుడు రెండో ఇష్యూ ఆలేరుది కూడా పూర్తి ఆధారాలతో ఇచ్చినారు కదా, మరి మీరు రాజీనామా చేస్తారా అని ఆయన అడిగిండు. అంటే 2 ఎకరాల 30 గుంటలకు నాకు సంబంధం లేదని ఆయన విషయం చెప్తా ఉన్నారు. మరి నీ డ్రైవర్ పేరు మీదకి వచ్చింది, నీ పిఏ పేరు మీదకి వచ్చింది, ఇవి November 24లో వచ్చింది, నువ్వు ఎమ్మెల్యే అయింది నవంబర్ ఎండింగ్లో, ఎప్పుడు 23లో, లేకపోతే డిసెంబర్లో 23లో అయినాను. డిసెంబర్ 2023లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 11 నెలలు జరిగిన భాగోతం ఇది, ఆధారాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే విజయారెడ్డి గారు, అసలు యాక్చువల్గా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ 2 విషయాలు నేను ప్రెస్లో చెప్పిన తర్వాత నాకు ఒక 6 కాల్స్ వచ్చినాయి. ఒక 6గురు నాకు కాల్ చేసినారు, మేడం మాకు కూడా ఇట్లా చేసిండు, మీ ఎమ్మెల్యే ఇట్లా చేసిండు, మీరు మాకు సాయం చేయండి అంటే భూముల విషయంలో జోక్యం కలుగజేసుకొని ఇది చేస్తున్నానే సార్ మాకు చేసిండు అంటే నేను చెప్పినాను, అమ్మ మీరు నన్ను అప్రోచ్ కావద్దు, మీరు లీగల్గా అప్రోచ్ అవ్వండి. సరే మా దగ్గర అంటే పొలిటికల్గా ఆయన చేసే పనులకు నేను కౌంటర్గా నేను చెప్పినాను, అది జరిగింది, తప్పు జరిగింది, నేను అదే చెప్పినాను. ఇప్పుడు మీ అందరి తరఫున నేను మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. మీరు బాజాబ్తో కోర్టుకు వెళ్ళండి, కేసు వేయండి, మీరు నిజంగా పిటిషన్ వేసిన తర్వాత నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అక్కడ న్యాయం జరగట్లేదు, జాప్యం జరుగుతుంది అంటే అప్పుడు నేను
గవర్నమెంట్ పేదల భూములు కొల్లగొట్టే అంత అంటే నేను పేదల మనిషిని, నేను పేదల కోసమే వచ్చినా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తి ఆయన ఇండివిజువల్గా కూడా తన కొంచెం ఇది చేసుకున్న వ్యక్తి ఆ రోజు, పార్టీకి సంబంధం లేకుండా కూడా ప్రతిపక్షంలో అంటే ఆయన ఉన్నప్పుడు. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు మరి మీ పైన కూడా బాగా ఇది చేసిండు కదా, ఏది లేటెస్ట్గానైతే ఆమె చేసే పని పిచ్చి ఆరోపణలు, ఆమెను పిచ్చాసుపత్రికి పంపాలి అనేసి కూడా అన్నాడు. నెగ్గించుకోవాలంటే ఏదైనా మాట్లాడాలి, ఎట్లయినా మాట్లాడాలి. నేను చేసిన విషయాన్ని, నేను ఏదైతే ఆయన తప్పు చేసిండో దాన్ని హైలైట్ చేసినప్పుడు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకోది కాదు. సరే నాకంటే పిచ్చి లేసింది అనుకుందాం, ఉక్రోషం ఉందట నాకు, ఓడిపోయినా అనే ఉక్రోషం నాకుందట. నేను ఓడిపోయినా అని ఉక్రోషంతో నీ మీద నింద లేసిన కరెక్టే. నింద అయితే నేను ఆధారాలు కూడా చూపించిన కదా, ఈ ఆధారాలు కరెక్ట్ కావు అని అనుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఎందుకు సస్పెండ్ అయ్యిందండి? రేపో మాపో ఆలేరు ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అవుతున్నాడు. నువ్వు చేసే అకృత్యాలకు, నువ్వు చేసే ఆగడాలకు, నువ్వు చేసే భూదందాలకు, అక్రమ భూదందాలకు ఈరోజు ఏం జరుగుతోంది? అధికారులు బలవుతున్నారు, పేద ప్రజలు బలవుతున్నారు, గిరిజనులు బలైపోయినరు. ఇంకా ఎన్ని చేస్తావు, ఇంకెట్లా చేస్తావు? ఇప్పటికీ నాకు దాదాపు 5-6 ఫోన్ చేశారు, మాకు కూడా అన్యాయం జరిగిందని ఫోన్ చేసినారు. ఒక ఎన్ఆర్ఐ కూడా ఫోన్ చేసి నేను ఇండియాకి వచ్చాను, మిమ్మల్ని కలుస్తానని నా టైం అడిగారు. మిమ్మల్ని కలుస్తాను, నాకు చాలా ఘోరంగా నాకు అన్యాయం చేసిండు, ఇవి నేను తప్పు చేసిన, అసలు నేను ముందే గనక ఎలక్షన్ టైంలోనే గనక ఎలక్షన్ కమిషన్కి ఇచ్చుంటే వాడు డిస్క్వాలిఫై అయ్యేటోడని ఇంత హార్ష్గా మాట్లాడిండు అతను. ఇంత హార్ష్గా మాట్లాడిండు. నేను పొరపాటు చేసినాను అని అంటాడు. సార్ మీరు ఏమని ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి సార్, మీరు పిటిషన్ వేయండి, మీరు పిటిషన్ వేసిన తర్వాత నేను అప్రోచ్ అవ్వండి అని చెప్పినాను. ఎందుకు కోర్టుకు పోమనే బదులు కనీసం మీడియాకి వెళ్ళమని చెప్తే కనీసం ఆయన ఎమ్మెల్యే చేస్తున్న దాష్టికాలు అయితే బయటకు వస్తాయి కదా. కోర్టులు అంటే అవి లోపల జరుగుతాయి, ఆయన చేస్తున్న భాగోతం బయటకు రావాలంటే కనీసం మీడియా కన్నా తెలవాలి కదా. ఇప్పుడు నేను కనుక ప్రతి ఒక్కటి ప్రెస్కి తీసుకొచ్చి, అంటే నేను గతంలో చెప్పినాను ఎపిసోడ్స్గా ఈయన భూభాగవతాలని బయటకు తీసుకొస్తాను, నేను చెప్పిన విషయం వాస్తవమే. ఇవన్నీ నేను వాడుకొని రోజు పెట్టొచ్చు, వారానికోటో నెల రోజులకోసారి. మీరు పెట్టకపోయినా ఎవరైతే సదర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళని మీరు మీడియా ఆ మాట కూడా చెప్పినాను, మీరు ప్రెస్లో మాట్లాడుతా అంటే చెప్పండి, నేను మీకు ప్రెస్ వాళ్ళని పిలిపిస్తాను, మీరు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించండి, వాళ్ళు రాస్తారు అంటే. నేను ఎన్ఆర్ఐ కదండి. ఇంకోటి ఏంటంటే ఆయనకు తెలుగు అంత బాగా మాట్లాడడం అంటే కొంచెం తత్తరగా మాట్లాడతాడు. సో ఆయన అన్న మాట ఏంటంటే, నేను డైరెక్ట్గా ప్రెస్ ముందు నేను మాట్లాడలేను, నేను మీ వీడియోస్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను అన్నాడు. దెన్ నేను చెప్పినాను, ఓకే మీరు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేయండి, మీ పిటిషన్ ఆధారంగా నేను ప్రెస్లో మాట్లాడతాను, మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని మిమ్మల్ని చూపిస్తూ మాట్లాడతానని చెప్పిన. సరే మేడం అన్నాడు. హీస్ ట్రయింగ్ హిస్ లెవెల్ బెస్ట్. యా.